పూరి జగన్నాథ్ జరంత డిఫరెంట్ స్టైల్ అన్నట్లు ఏది చేసినా జరంత కొత్తగా రిచ్ ఉండేటట్లు చేస్తాడు ఆయన. ముఖ్యంగా కథ రాసేటప్పుడైతే ఆయన ఇండియాలో ఉండడంట. మంచిగా బ్యాంకాక్ కి పోయి 10-15 దినాలు ఆడనే ఉండి మొత్తం కథ రాసుకొస్తాడంట. గిట్లా బ్యాంకాక్ లా ఆ సార్ చేతిలో తయారైన కథలు మస్తు సూపర్ హిట్ అయినాయి. ఇక ఇప్పుడైతే ఇజం షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన పూరి సారు ఎన్టీఆర్ కోసం కథ రాయనికి మళ్ళా బ్యాంకాక్ పోయిండు. జనతా గ్యారేజ్ సక్సెస్ అయినాక ఎన్టీఆర్ గిట్లా మళ్ళా ఏ సినిమాకి కమిట్ కాలే. పూరి సార్ చెప్పిన స్టోరీ లైన్ మంచిగా అనిపించి మొత్తం స్క్రిప్ట్ రాసుకురమ్మన్నాడంట. గందుకోసానికే మన పూరి సార్ బ్యాంకాక్ పోయిండు. 2-3 దినాలలా కథ మొత్తం రాసుకుని తిరిగి వస్తాడంట. గా స్టోరీ ఎన్టీఆర్ కి చెప్పినాక ఎన్టీఆర్ ఎస్ అంటాడో నో అంటాడో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో అని తెలవాలంటే 1 వీక్ వెయిట్ చేయాలి. సినిమాకి ఇంకా పేరు పెట్టలే కానీ ఈ సినిమా మస్తు హై బడ్జెట్ లో తీస్తారంట. ప్రొడ్యూసర్ ఏమో సూర్య దేవర రాధాకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో దేవి